ద గ్రేట్ పేరెంట్. ఓకే. అయితే మీరు చెప్పండి పాసివ్ పేరెంటింగ్‌కిను, ఆథరైజ్డ్‌గా ఉండేటువంటి పేరెంటింగ్ ఏంటి? ఓహ్! అదే. ముఖ్యంగా తండ్రులు 3 రకాలుగా ఉంటారండి. హ్మ్. ప్యాసివ్ అన్నారు కదా! ప్యాసివ్, అథారిటేటివ్. ఆ! అథారిటేటివ్. అథారిటేటివ్, ప్యాసివ్, పాజిటివ్. హ్మ్. ఉదాహరణకి ఒక కుర్రోడున్నాడు. వాడు ఇంటర్మీడియేట్ చదువుతున్నాడు. ఇంకో 10 డేస్‌లో పరీక్ష. వాడొచ్చి తండ్రికి చెప్పాడు. నాన్న ఇంకో 10 డేస్‌లో పరీక్ష ఉంది. మన ఇంటికి 10 కిలోమీటర్ల దూరంలో ఒక గుడి ఉంది కొండ మీద. అక్కడికెళ్ళి గుండు కొట్టించుకుంటే యూనివర్సిటీ ఫస్ట్ వస్తుందని మా ఫ్రెండ్స్ చెప్పారు. వెళ్ళనా వద్దా అని అడిగాడు అనుకో. అక్కడ చెరువు ఉంది. చెరువులో మునిగి గుండు కొట్టించుకుంటే హ్మ్. అథారిటేటివ్ పేరెంట్ ఏమంటాడు, దరిద్రుడా చంపేస్తా నేను, చదువు బాగా. హ్మ్. ఇప్పుడు వైఫ్ వస్తుందండి, ఏమంటే వాడు ఏదో చంపేస్తా నేను కూడా, చదువు అంటే వీడు చెప్పింది వీడికే తప్ప వాడు చెప్పేది అసలు విండండి. కరెక్ట్ కాదు అసలు విండవు. హ్మ్. దీన్ని అథారిటేటివ్ పేరెంట్ అంటారు. ప్యాసివ్ పేరెంట్ ఏమంటాడు, నిజంగా ఫస్ట్ క్లాస్ వస్తుందంటే వెళ్దాను నాన్న, నువ్వే కాదు నేను అమ్మ పక్కింటి వాడిని కూడా గుండు కొట్టిస్తాను, నీకు వస్తుంది అందుకే నాకు కావాల్సింది ఏమిటి, అందరికీ గుండు కొట్టించుకుందాం, బంధువులందరికీ ఉత్తరాలు రాస్తాను, నీకు ఫస్ట్ క్లాస్ రావటం ఇది ప్యాసివ్. పాజిటివ్ అంటే ఏమంటాడంటే, నాయన యూనివర్సిటీ ఫస్ట్ అనేది ఒకటికే వస్తుంది, ఇంతమంది గుళ్ళు కొట్టించుకుంటే అందరికీ రాదు కదా, కాబట్టి పాస్ అవ్వటానికి బాగా చదవాలి. నీకు గుండు మీద నమ్మకం ఉంటే నేను కాదన్నావు, అది పరీక్ష అయిన తర్వాత కొట్టించుకుందాం, కానీ ఇప్పుడు వద్దు, ముందు చదువు. ఇది పాజిటివ్. ఇలా 3 రకాల పేరెంటింగ్స్ ఉంటుంది, అథారిటేటివ్, ప్యాసివ్ అండ్ పాజిటివ్. ఓకే. సో గురువుగారు మరి ఒక విద్యార్థిని పైకి తీసుకురావడంలో పేరెంట్స్‌కి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి? చాలా ఉన్నాయండి, కానీ ముఖ్యంగా ఒక 13 ఇయర్స్ 14 ఇయర్స్లో అమ్మాయిలు సెకండ్ స్టేజ్ ఆఫ్ లైఫ్కి వెళ్తారండి. అబ్బాయిలు అరౌండ్ 15 to 16 ఇయర్స్ వయసులో సెకండ్ స్టేజ్కి వెళ్తారు. దేర్ ఆర్ 4 స్టేజెస్ ఇన్ లైఫ్. ఫస్ట్ స్టేజ్ ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, అది తర్వాత మాట్లాడదాం. ఈ సెకండ్ స్టేజ్లో ఏంటంటే ముఖ్యంగా అమ్మాయిలకి నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, లావుగా ఉన్నాను, పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, ఈ ఒక్క ముట్టుమ లేకపోతే నేను కత్రినా కైఫ్లా ఉండేదాన్ని అద్దం ముందు నుంచి, ఇవన్నీ సెకండ్ స్టేజ్ అండి. ఓకే. నేను బాగాలేను, ప్రపంచం అంతా బాగుంది అనే స్టేజ్ ఇది. ఈ స్టేజ్లో పేరెంట్ గైడెన్స్ చాలా కావాలి. వాళ్ళు ఒకటే చెప్పాలి, నేను ఎప్పుడు ప్రతి మీటింగ్లో చెప్తూ ఉంటాను, నువ్వు 100 ఆపరేషన్లు చేయించుకున్నా ఐశ్వర్యరాయ్ కాలేవు. ఐశ్వర్యరాయ్ కావాలంటే అదృష్టం ఉండాలి, కానీ మదర్ తెరిసా కావాలంటే మనసు ఉంటే చాలు. లతా మంగేష్కర్ అందంగా ఏముంది, మదర్ తెరిసా అందంగా ఏముంది, మేడం క్యూరీ అందంగా ఉండదు, అబ్దుల్ కలాం పొట్టిగా ఉంటాడు, సచిన్ తెండూల్కర్. ఇలాగ వాళ్ళ పాజిటివ్ థింకింగ్ ఇచ్చుకుంటూ నీలో లేనిది మర్చిపో, ఉన్నది డెవలప్ చేసుకో. అది పేరెంటల్ గైడెన్స్ అంటే, ముఖ్యంగా యూత్ స్టేజ్లో. ఎప్పుడైతే పేరెంట్ అలా గైడ్ చేయలేదో మళ్ళీ బీర్ తాగి అదే సక్సెస్ అనుకుంటాం, ఆ స్టేజ్లో గడిపోతాడు మనిషి. సో థ్యాంక్ యూ అండి గురువుగారు ఈరోజు మీతో